అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఏపీపీటీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాపూర్ డిపో సెక్రటరీని. ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజులు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు రాపూర్ డిపోలో నిరాహార దీక్ష చేస్తున్నాము. ముఖ్యంగా ఏపీపీటీడీలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలపై మా యొక్క రాష్ట్ర కమిటీ యాజమాన్యానికి మెమరాండం ద్వారా మెమరాండం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేనందువలన గత 1 నెలల నుంచి కూడా ముందుగా రెడ్ బ్యాడ్జీలు పెట్టి ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేశాము. అయినా కూడా స్పందన లేదు. అలాగే 2 రోజులు గేట్ మీటింగ్ పెట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా అక్కడ స్పందన లేదు. అలాగే ఒకరోజు ప్లే కార్డులతో కూడా ధర్నా చేసినాము. అయినా కూడా యాజమాన్యాలు ఎలాంటి స్పందన లేనందువలన ఈరోజు రాష్ట్ర కమిటీ మళ్ళీ 2 రోజులు రిలే నిరాహార దీక్ష చేయమన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రాపూర్ డిపోలో ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ యొక్క ముఖ్య డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, ఉద్యోగులకు ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/19ని వెంటనే అమలు చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఈ 1/19 అనేది గతంలో తెలుగుదేశం హయాంలో ఇంప్లిమెంట్ చేశారు. కానీ మమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ దాన్ని రద్దు చేసేసి పాత సంస్థలు అంతకుముందు సంస్థగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ విధంగా ఆ సర్క్యులర్ అమలు చేస్తూ ఒక్క తప్పుకి ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క విధంగా శిక్ష. ఆ విధంగా కాకుండా 1/19లో ఏ శిక్షకైనా ఏ శిక్షకి ఎంత శిక్ష వేయాలో, ఏ తప్పుకి ఎంత శిక్ష వేయాలనేది క్షుణ్ణంగా రాస్తున్నారు. కానీ దాన్ని అమలు చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆ 1/19 అమలు చేయకుండా అనేక మందిని అక్రమంగా సస్పెన్షన్ రిమూవ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే గత 4 సంవత్సరాలుగా ప్రమోషన్ అనేది లేవు. చాలా మంది కండక్టర్ డ్రైవర్లు, మెకానికులు, మెకానికులుగానే రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క ఏదైతే ఖాళీలు ఉన్నాయో అన్నిటి ఇమీడియట్గా ముందు ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే గ్యారేజ్లో అనేక సమస్యలు ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ లేవు, సరైన టూల్స్ లేవు. స్పేర్ పార్ట్ అంటే ఈ పాత బస్సులు తీసి మళ్ళీ వేరే బస్సుకి వేయడం, అంతే. కొత్త స్పేర్ పార్ట్స్ లేవు. చాలా ఇబ్బంది జరుగుతుంది గ్యారేజ్లో. వాళ్ళ సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేయాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. అవి కూడా వెంటనే పరిష్కరించాలి. అలాగే ఈహెచ్ఎస్ స్థానంలో, ఈహెచ్ఎస్ అంటే మాకు గతంలో పాత వైద్య విధానం ఉండేది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినప్పటికీ వారికి సంస్థ తరఫున ఎంత ఖర్చు అయినా సంస్థ పెట్టుకునేది. కానీ ఈహెచ్ఎస్ కార్డు అని మా దగ్గర డబ్బులు వసూలు చేసి ఈరోజు మాకు ఎలాంటి సదుపాయం లేదు, వైద్య సదుపాయం లేదు. మా ఏ హాస్పిటల్కి పోయినా ఈహెచ్ఎస్ చెల్లదంటారు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి మాకు పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటాము. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు గవర్నమెంటే కొని ఇస్తే అనేక మందికి ఉద్యోగం కూడా కల్పించిన అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంటే కొనాలా. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులు గవర్నమెంటే కొనాలని కోరుకుంటున్నాము. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా జీతాలు ఇస్తున్నారో అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాలా. తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడే వాళ్ళకి ఓడీలు ఇవ్వాలా. ఓడీలు అంటే కండక్టర్, డ్రైవర్, మెకానిక్ చేరినప్పుడు వాళ్ళకి అవుట్ ఆఫ్ డిజిగ్నేషన్ అని ఒకటి కల్పిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి బాగాలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కల్పించాలా. అలాగే ఉద్యోగుల అవసరాన్ని బట్టి అందరికి కూడా సెలవులు ఖచ్చితంగా ఇవ్వాలా. బాగలేకుండా వాళ్ళు కూడా ఈ రోజుల్లో కండక్టర్, డ్రైవర్లు షార్ట్ అయ్యి ఉద్యోగాలు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వచ్చేది ఎండాకాలం, రిక్రూట్మెంట్ లేదు. వయసు పైబడిన వాళ్ళు ఉద్యోగాలు చేయలేకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలా, వీళ్ళకి సెలవులు ఇవ్వాలా. రిటైర్ ఉద్యోగులందరూ కూడా సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫ్రీగా ఇద్దరికి భార్యాభర్తలు ఇప్పటి వరకు హాఫ్ టికెట్ తీసుకుంటున్నాము. అలా కాకుండా రిటైర్ వాళ్ళందరూ కూడా అందరికి ఫ్రీగా హైటెక్ బస్సులు కూడా ఇవ్వాలని కోరుకుంటాము. ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కానీ మా యాజమాన్యం స్పందించకపోతే మా రాష్ట్ర కమిటీ భవిష్యత్తులో ఎలాంటి పిలిపించినా కూడా మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.